Hi, hello guys. The Daily Spark is Swagatam. Hi viewers, please subscribe our channel. సో ఇవాళ టాపిక్ వచ్చేసి జిఐజి గురించి మనం మాట్లాడుకుందాం. సో మీరు అనుకోవచ్చు, అరే జిఐజి ఏంట్రా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసావు అని అంటారు. సో దాని గురించి చెప్తున్నాను. సో జిఐజి అనేది జస్ట్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే జిఐజి అంటే వర్క్స్ అంటే ఎవరైతే ఇండిపెండెంట్గా వర్క్ చేస్తారో, ఫ్లెక్సిబుల్గా వర్క్ చేస్తారో, లైక్ పేమెంట్ రూపంలో వర్క్ చేస్తారు, లైక్ టాస్క్ రూపంలో పనిచేస్తారు, డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ జిఐజి మోడ్లోకి వస్తారనమాట. సో ఎగ్జాంపుల్, ఒక డ్రైవర్ ఉన్నాడు రైడ్కు, మనం ఓలా ఊబర్ వాళ్ళు ఉంటారు కదా, ర్యాపిడో. సో వీళ్ళందరూ జిఐజి వర్కర్ కింద ఉంటారు. నెక్స్ట్ కొంతమంది ఫ్రీలాన్సర్గా పనిచేస్తారు, రిమోట్లో పనిచేస్తారు, టాస్క్ బేస్డ్‌లో పనిచేస్తారు. వాళ్ళంతా జీఐజీ మోడ్‌లోకి వస్తారు. సో ఎందుకురా ఈ సోది మాకు చెప్తున్నావు అని మీరు అడగొచ్చు. సో జనరల్లీ బేసికలీ మన సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ గురించి కొత్తగా ఒక రూల్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వీళ్ళకు చాలా బెనిఫిట్స్ ఆ రూల్స్ అనేది. సో అది నేను ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. సో కొత్త రూల్స్ ఏందంటే సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిందంటే, యాజ్ పర్ సెక్యూరిటీ లా 2020 ప్రకారంగా లీగల్ స్టేటస్ అనేది వీళ్ళకు వస్తుంది. ఫస్ట్ లీగల్ రికగ్నైజేషన్ అండర్ లేబర్ లా కిందకి వీళ్ళకు, లేబర్ కోడ్స్ కిందకి వీళ్ళకు రిజిస్ట్రేషన్, లీగల్ రికగ్నైజేషన్ వస్తుందన్నమాట. ఎవరైతే ఫ్రీలాన్సర్గా, రిమోట్గా, డెలివరీ బాయ్గా పనిచేస్తారో. సోషల్ సెక్యూరిటీ వస్తుంది గవర్నమెంట్ నుంచి, లైక్ ఇన్సూరెన్స్, హెల్త్, డిసెబిలిటీ అయినప్పుడు బెనిఫిట్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ, ఆధార్ లింక్డ్ యుఎన్ఏ యుఎన్ఏ యుఏఎన్ అండ్ ఐడెంటిటీ కార్డ్ వస్తుందన్నమాట. యుఏఎన్ అంటే అదే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఫర్ పిఎఫ్. వాటికి ప్లాట్ఫామ్ డ్యూటీస్, కాంట్రిబ్యూషన్ టు సోషల్ సెక్యూరిటీ ఫండ్ అనేది ఏ సంస్థలకు మీరైతే పనిచేస్తారో వాళ్ళ నుంచి వీళ్ళు సెక్యూరిటీ ఫండ్ తీసుకొని మీకోసము ఒక పర్సెంట్ అమౌంట్ డిపాజిట్ చేయడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఎలిజిబిలిటీ, మినిమం ఎంగేజ్మెంట్ డేస్ విత్ ప్లాట్ఫామ్ ఫర్ బెనిఫిట్స్. నెక్స్ట్ వచ్చేసి సోషల్ సెక్యూరిటీ కవరేజెస్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఇది ఏ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉందంటే, సోషల్ సెక్యూరిటీ 2020 ఇండియన్ లా ప్రకారంగా సోషల్ సెక్యూరిటీ 2020 కోడ్ ఆఫ్ కండక్ట్లో ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ కేర్ ఇవ్వడం జరుగుతుంది అండర్ ద స్కీమ్ ఆఫ్ పిఎం ఆరోగ్య యోజన. ఓకే. దీంట్లో వచ్చేసి లైఫ్ అండ్ డిసెబిలిటీ అంటే కాలో చేయకపోతే ఆ ఇన్సూరెన్స్ అనేది మీకు కవర్ అవుతుంది. ప్లస్ లైఫ్ ఇట్లా ఇబ్బంది అవుతే మనం బతికి లేకున్నా మన ఫ్యామిలీ వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది ఈ యొక్క స్కీమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఓల్డ్ ఏజ్ ప్రొటెక్షన్ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పెన్షన్ బెనిఫిట్స్, ఐడెంటిటీ అండ్ రిజిస్ట్రేషన్. సో ఇప్పటిదాకా మనం సమ్మరీ చెప్పుకున్నాం కదా. ఐడెంటిటీ అండ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే, జిఐజి వర్కర్ వాళ్ళకి ఏంటంటే డిజిటల్, ఫిజికల్ ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. యూనివర్సల్ అకౌంట్ నంబర్, అదే నేను చెప్పాను కదా ఇప్పుడు, పిఎఫ్ లాంటిది కాంట్రిబ్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే, మినిమం వర్కింగ్ డేస్ అంటే ఏ సంస్థలో అయినా, లైక్ ఫ్రీలాన్సింగ్ అయినా, లేకుంటే మీరు ర్యాపిడోలో అయినా, జొమాటోలో అయినా, బ్లింకిట్ అయినా, ఏ సంస్థలో అయినా మీరు అట్లీస్ట్ 90 టు 120 డేస్ వర్క్ చేస్తే, మల్టిపుల్ ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ 90 టు 120 డేస్ పనిచేస్తే కంటిన్యూస్గా, సో దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో ప్లాట్ఫామ్ కాంట్రిబ్యూషన్స్ ఏంటంటే, అగ్రిగేటర్స్ లైక్ ఫుడ్ డెలివరీ ఆర్ రైడ్ హెయిలింగ్ కంపెనీస్ ఆర్ రిక్వైర్డ్ టు కాంట్రిబ్యూట్ పోర్షన్ ఆఫ్ దర్ టర్న్ ఓవర్ టువర్డ్స్ అ సోషల్ సెక్యూరిటీ ఫండ్. అదే నేను చెప్పాను కదా ఇంతకుముందు, వాళ్ళ నుంచి సెక్యూరిటీ ఫండ్గా డిపాజిట్ చేసుకొని మీకు ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒకటి చేస్తుంది అనమాట. సో మినిమం వేజెస్ అండ్ సేఫ్టీ, జిఐజి వర్కర్ మే ఆల్సో బెనిఫిట్ ఫ్రమ్ ప్రొటెక్షన్ అండ్ ద కోడ్ ఆర్ వేజెస్ విచ్ సెట్ మినిమం వేజ్ స్టాండర్డ్. సో ఇది ఒక వేజెస్ అనేది స్టాండర్డ్ చేయడం జరుగుతుంది అండర్ ద సెక్యూరిటీ లా ప్రకారంగా 2020 ప్రకారంగా. సో ఇన్ షార్ట్ ఇది చాలా గుడ్ న్యూస్ ఫర్ జిఐజి వర్కర్స్. సో ఎవరైతే ఫ్రీలాన్సర్గా ఉన్నారో, రిమోట్ వర్కింగ్గా ఉన్నారో, పేమెంట్ బేస్గా ప్రాజెక్ట్స్ వైజ్గా పనిచేస్తున్నారో, డెలివరీ యాప్
డెలివరీ అప్లికేషన్‌లో పనిచేస్తున్నారో వాళ్ళకు మంచి గుర్తింపు దొరుకుతుంది. వాళ్ళకు డిజిటల్ ఐడెంటిటీ కార్డ్ దొరుకుతుంది. ఓలా, ఊబర్ లాంటి సంస్థలో పనిచేసే వాళ్ళకొక స్పెషల్ రికగ్నైజేషన్ దొరుకుతుంది. పీఎఫ్ ఉంటుంది. సో, రేపు అయన్నీ ఉంటే మీకు భవిష్యత్తులో లోన్స్ అయన్నీ రావాలంటే చాలా ఈజీగా ఉంటుంది. సో, థాట్స్ ఇట్ గైస్. సో, మంచి మంచి వీడియోస్‌తోని మీ ముందుకు రావడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద స్పార్క్ వీడియోస్.